నమస్కారం వెల్కమ్ టు ruchilu.com ఈ ఎపిసోడ్ లో నేను మీకు తయారు చేసి చూపించబోతున్న వంట పొట్లకాయ పప్పు పులుసు మరి పొట్లకాయ పప్పు పులుసుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పొట్లకాయ పప్పు పులుసుకు కావాల్సిన పదార్థాలు పొట్లకాయ 1 కందిపప్పు 100 గ్రాములు తురిమిన కొబ్బరి 1 కప్పు చింతపండు పులుసు తగినంత ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఎండుమిర్చి 4 మిరియాలు 10 మినప్పప్పు 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెబ్బలు నూనె తగినంత ఉప్పు తగినంత పొట్లకాయ పప్పు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు పొట్లకాయ పప్పు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అలాగే 100 గ్రాముల కందిపప్పు పొట్లకాయ ముక్కలు కందిపప్పు వేసామండి కుక్కర్లో ఇందులో తగినన్ని నీళ్లు పోయాలి నీళ్లు పోసాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి ఈలోగా మసాలా తయారు చేసుకుందాం మసాలాకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 4 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎండుమిర్చి వేసాం కదా ఇప్పుడు మిరియాలు 10 మిరియాలు అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు కొబ్బరి తురిమిన కొబ్బరి వేసాం కదా ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి అలాగే మనకు 3 విజిల్స్ వచ్చాయి ప్రెషర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాం ఓకే పప్పు పొట్లకాయ కూడా ఉడికిపోయిందండి దీన్ని మొత్తం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం వేరే బాండీలోకి స్టవ్ వెలిగించాను బాండీ పెట్టుకొని పప్పు పొట్లకాయ ఈ రెండింటిని కూడా ఈ బాండీలోకి షిఫ్ట్ చేశాను కొంచెం మనం పొట్లకాయ పప్పు పులుసు అన్నాం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా మనం పోసుకోవచ్చు కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా వేయాలి మసాలా వేసిన తర్వాత ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసాం కదా ఇప్పుడు బాగా కలపాలి మసాలా ఉప్పు అంతా కూడా పొట్లకాయ ముక్కలకి పప్పుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు చింతపండు ముందు నానబెట్టుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచి అందులో ఉన్న వాటర్ని ఇందులో పోయాలి చింతపండు మొత్తం పిండేసి ఈ వాటర్ని ఇందులో పోయాలి ఎందుకంటే మనం పులుసు అని చెప్పాం కాబట్టి పులుసు కోసం చింతపండు రసాన్ని వాడతాం ఓకేనండి ఇందులో మనం ఇప్పుడు
చింతపండు రసం కూడా వేసాం కదా, మసాలా అలాగే ఉప్పు చింతపండు రసం వేసాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. పోపు కోసం ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేడొచ్చిందండి. ఇందులో కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసాము. సో మనకి పోపు అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసి ఈ పోపుని ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి. కర్రీలో పోపు వేసాం కదా, ఇప్పుడు పోపు అంతా కలిసేలాగా కర్రీని కలుపుకోవాలి. పోపు అంతా కలిసిపోయిందండి. అలాగే మనకు మొత్తం ఉడికింది. మసాలా పొడి, ఉప్పు, అలాగే చింతపండు పులుసు అంతా కూడా ఉడికిపోయింది. తాలింపు కూడా వేసాం కదా. ఇంకా చివరిగా మనం స్టవ్ ఆపే ముందు ఇందులో కొబ్బరి తురుము పైన ఇలా చల్లుకొని బాగా కలుపుకోవాలి. కలిసిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. ఇంతేనండి, పొట్లకాయ పప్పు పులుసు రెడీ. పొట్లకాయ పప్పు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి పొట్లకాయ ముక్కలు, కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, హాఫ్ కప్ కొబ్బరి తురుము వేసి మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత ఉడికిన పప్పు, పొట్లకాయ ముక్కల మిశ్రమాన్ని మరో బౌల్లో తీసుకొని రుబ్బుకున్న మసాలా, ఉప్పు, చింతపండు పులుసు వేసి మరికొంచెం సేపు ఉడికించాలి. మరో స్టవ్ పై బాండీ పెట్టి నూనె పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి. పోపు చిటపటలాడేటప్పుడు ఉడుకుతున్న కర్రీలో పోపును వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆపే ముందు మిగిలిన కొబ్బరి తురుమును వేసి బాగా కలిపి స్టవ్ ఆపేస్తే పొట్లకాయ పప్పు పులుసు రెడీ.